రోజు నిత్య నైవేద్యం చేసుకునేటప్పుడు ఏదో ఒకటి నైవేద్యం అనేది పెడతామండి. పండు గాని, కిస్మిస్ గాని, జీడిపప్పు గాని, బాదం గాని, ఏదో ఒక ఫ్రూట్ గాని, జాంకాయ, అరటిపండు ఇట్లాంటివన్నీ మనము దేవుడికి నైవేద్యం పెడతామన్నమాట. అయితే మనము నిత్య దీపారాధనలో యూజ్ చేసే నైవేద్యాలని దేవుడికి సమర్పిస్తున్నట్టుగా మంత్రం ఎలా చెప్పాలి అంటే, ఆ ఫలాన్ని మనం మంత్రం రూపంలో ఎలా చెప్తాము అంటే, దానికి ఉన్న సాంస్క్రిట్ నేమ్ అనేది ఇవాళ చెప్పబోతున్నాను అనమాట. అంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ యొక్క నేమ్స్ అన్నమాట. సాంస్క్రిట్ ఏంటంటే ఫ్రూట్స్ యొక్క నేమ్స్ సాంస్క్రిట్ లో. ఇంకా అదొచ్చేసి ఇది కూడా నేను నోట్ చేసుకున్నానండి. ఇక ఈ ఫ్రూట్స్ అంటే పండ్లు, ఆ పండ్లని సాంస్క్రిట్ నేమ్స్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరటిపండు. అరటిపండుని కదలీ ఫలం అంటారనమాట. తర్వాత యాపిల్, యాపిల్ ని కాశ్మీర ఫలం